మీకు తెలుసా ఇప్పుడు మన గల్లీలో రోడ్ల మీద జరిగే గణేష్ చతుర్థి పండుగ ఏదైతుందో ఒకప్పుడు ఇది బయట జరగొద్దని బ్రిటిష్ ప్రభుత్వం చెప్పింది. అప్పట్లో గణపతి పూజ అంటే ఇంటి లోపల తలుపు మూసి చేసుకోవాలి. కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి బయటికి తీసుకొచ్చాడు, ప్రజలను కలుపుకున్నాడు, దేశభక్తిని ఒక పెద్ద పండుగలాగా మార్చాడు. ఒక్కసారి ఉంచండి, ఇది 1890s కాలం. భారతదేశం మొత్తం బ్రిటిష్ పాలనలో ఉంది. మనం మాట్లాడాలంటే భయం, మనం తల ఎత్తుకొని నడవాలంటే భయం, మనం బానిసలం అనే భావన ప్రతి ఒక్కరి మనసులో లోపలికి దిగిపోయింది. బ్రిటిష్ రాజ్యం అంటే సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని ప్రపంచమంతా నమ్మేసింది. అలాంటి శక్తిని ఎదిరించాలంటే ఎంత ధైర్యం, ఎంత ఆత్మగౌరవం కావాలి చెప్పండి. అప్పటి వరకు స్వాతంత్ర పోరాటం అంటే దయచేసి మాకు కొంచెం హక్కులు ఇవ్వండి అని బ్రిటిష్ వాళ్ళని అడుక్కోవడం, అర్జీలు ఇవ్వడం, ప్రార్థనలు చేయడం. కానీ ఆ కాలంలో ఒక గొంతు వినిపించింది. అది అడుక్కోవడం కాదు, అది ఒక గర్జన. ఆ వ్యక్తి బ్రిటిష్ వాళ్ళ కళ్ళలోకి చూసి చెప్పింది అనమాట, స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సంపాదించి తీరుతాను. ఆ ఒక్క వాక్యం భారతదేశం మొత్తాన్ని నిద్ర నుంచి లేపేసింది. బ్రిటిష్ అధికారులకి గుండెల్లో దడ పుట్టించింది. బ్రిటిష్ వాళ్ళే స్వయంగా ఆయనను చూసి భయపడి భారతీయ అశాంతికి తండ్రి అని పిలిచేవారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఆయన్నే మన బాలగంగాధర్ తిలక్, అదే లోకమాన్య తిలక్. ఈ రోజు మనం ఒక సాధారణ అధ్యాపకుడి నుంచి దేశం కోసం జైలు గోడల మధ్య జీవితం గడిపిన ఒక మహనీయ శక్తి గురించి తెలుసు. ఈ వీడియో పూర్తిగా చూసినాక మీ మనసులో ఉన్న దేశభక్తి ఖచ్చితంగా ఇంకొక స్థాయికి వెళ్తుంది. లాస్ట్ వీడియోలో మనం మంగల్ పాండే గారి జీవితం, తన సాహసం, తన త్యాగం గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి తప్పకుండా చూడండి, ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తాను. జూలై 23, 1856 మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఈయన జన్మించాడు. చిన్నప్పుడు ఆయన పేరు కేశవ గంగాధర్ తిలక్. చిన్నప్పటి నుండే తిలక్ గారు చాలా షార్ప్ ఉంటుండే, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ అంటే ఆయనకు చాలా ప్రాణం. ఆయన ఎంత ఇంటెలిజెంట్ అంటే ఆయన అనుకుంటే బ్రిటిష్ గవర్నమెంట్ లో ఒక పెద్ద జాబ్ తెచ్చుకుని లగ్జరీ అండ్ లావిష్ లైఫ్ ఎంజాయ్ చేసి ఉండొచ్చు. కానీ నాలెడ్జ్ ఈజ్ పవర్ అని ఆయన నమ్మిండు. చదువు అనేది కేవలం జాబ్ తెచ్చుకోవడానికి మాత్రమే కాదు, మనలో ఉన్న బానిస భావాన్ని అంటే స్లేవరీ మైండ్ సెట్ ని పోగొట్టడానికి ఆయన అప్పట్లోనే గ్రహించింది అనమాట. అందుకే ఆయన లా కంప్లీట్ చేసినాక గవర్నమెంట్ జాబ్ ని రిజెక్ట్ చేసి మరి మిత్రుడు అగర్కర్ తో కలిసి డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి ఫెర్గ్యూసన్ కాలేజ్ ని స్టార్ట్ చేసిండు. ఆయన థాట్ సింపుల్, మన పిల్లలకి మన కల్చర్ గొప్పతనం తెలవాలి, ఇంగ్లీష్ చదువు కావాలి, కానీ అది మనల్ని బ్రిటిష్ వాళ్ళకి క్లర్క్ లాగా మార్చొద్దు. కానీ కేవలం క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తే సరిపోదు కదా, దేశం మొత్తంలో ఉన్న జనాభా అక్షరాస్యత లేకుండా ఉన్నారనమాట. వాళ్ళకి ఫ్రీడమ్ వాల్యూ ఎలా తెలవాలి? అక్కడే స్టార్ట్ అయింది తిలక్ గారి అసలు జర్నీ. తిలక్ గారికి బాగా తెలుసు కత్తి కన్నా కలం గొప్పదని. అందుకే ఆయన 2 పత్రికలను స్టార్ట్ చేసింది. ఒకటి కేసరి, మరాఠీ భాషలో దాని అర్థం సింహం. ఇంకొకటి మరాఠా, అంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటది. ఈ పత్రికల్లో తిలక్ గారు రాసిన రచనలని వ్యాసాలు అని అనడం తక్కువ, అవి అక్షరాలు కాదు, అగ్నికణాలు. ప్రతి వాక్యం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలాగా ఉంటది, ప్రతి పదం జనాల గుండెల్లో ఉన్న భయాన్ని కాల్చేసేలాగా ఉండేది అనమాట. ఇప్పుడు ఫైనల్ గా భయం తగ్గింది, ఆక్రోశం పెరిగింది, బానిసత్వం బదులు ఆత్మగౌరవం మేలుకుంది అనమాట. ఇక్కడే తిలక్ గారు ఒక చాలా తెలివైన ఆలోచన అమలు చేసింది. ఈ పాయింట్ ని అందరూ చాలా క్లియర్ గా వినండి. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతీయులు అందరూ ఎక్కువ మంది ఒక చోట కలవకూడదు అని ఒక నియమం పెట్టారు. కలిస్తే అరెస్ట్ చేసేవారు. ఇక్కడనే ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు జనం అందరూ ఎట్లా కలవాలి, మన స్వాతంత్రం గురించి ఎట్లా మాట్లాడాలి? తిలక్ గారు ఇక్కడ ఒక అద్భుతమైన మార్గం కనిపెట్టింది అనమాట. ఆయన ధార్మికమైన పండుగలన్నిటినీ ప్రజలను కలిపే వేదికలాగా మార్చేశారు. ఈ రోజు మనం జరుపుకునే గణేష్ చతుర్థి ఏదైతుందో అది ప్రారంభమైంది కేవలం తిలక్ గారి వల్ల. ఇంటి లోపల పూజించే గణపతిని ఆయన వీధిలోకి తీసుకొచ్చేసారు. ఎందుకు? గణపతి పూజ పేరుతో మనం అంతా ఒక్కటిగా కలుస్తాం కాబట్టి భక్తితో పాటు శక్తి, ఐక్యత కూడా పెరుగుతుంది. మండపాల్లో పూజలు జరిగేవి, కానీ దాని పక్కనే స్వాతంత్ర ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దేశభక్తిని పెంచేవారు అనమాట. ఇదే విధంగా శివాజీ జయంతిని కూడా గ్రాండ్ గా జరపడం స్టార్ట్ చేశారు. శివాజీ మహారాజ్ ధైర్యం, పోరాటం గురించి చెప్పి యువత గుండెల్లో రోషం నింపేవారు. బ్రిటిష్ వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాలేదు. పూజలన ఆపలేరు, జనం కలవడమా ఇంకా అస్సలు ఆపలేరు. అదే తిలక్ గారి జీనియస్. కానీ నిజమైన టర్నింగ్ పాయింట్ 1905 లో జరిగింది. బ్రిటిష్ అధికారి లార్డ్ కర్జన్ ఎవరైతే ఉన్నారో ఆయన బెంగాల్ విభజనని ప్రకటించేశారు. భారతదేశాన్ని ముక్కలుగా చేయాలనేది ఆయన ఆలోచన. ఈ సందర్భంలో తిలక్ గారు మౌనంగా ఉంటారా అంటే అస్సలు ఉండలేదు. కాంగ్రెస్ లో ఉన్న మితవాద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఇది చేయకండి అని అర్జీలు రాస్తుంటే తిలక్ గారు మాత్రం స్వదేశీ ఆందోళన ప్రారంభించింది అనమాట. అంటే ఆయన మెసేజ్ చాలా స్పష్టంగా ఉంది. ఏంటి అంటే విదేశీ వస్తువులను బహిష్కరించండి, మన బట్టలు మనమే తయారు చేసుకుందాం, మన పిల్లలు మన పాఠశాలలోనే చదువుకోవాలి. ఇది ఆయన తీసుకున్న నిర్ణయం అనమాట. ఇది ఒక సంకల్ప పోరాటం. దీంట్లో తిలక్ గారు ఒక్కరే కాదు, ఆయనతో పాటు బిపిన్ చంద్రపాల్ గారు, లాలా లజపత్ రాయ్ గారు కలిసి లాల్ బాల్ పాల్ అని ఒక శక్తివంతమైన త్రయంగా అవతరించారు అనమాట. వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు అడిగేవారు కాదు, డిమాండ్ చేసేవారు. 1908 లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. తిలక్ గారి రచనలన్నిటిని చూసి బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. ఆయనని అరెస్ట్ చేసేసారు, రాజద్రోహం అనే కేసు పెట్టేశారు. కోర్టులో
ఒకరోజు జడ్జి గారు తిలక్ గారిని ఇట్లా అడిగారు అనమాట, నీకు శిక్ష వేసే ముందు ఏమైనా చెప్పాలని ఉందా అని ఎవరు అడిగారు? కోర్టులో జడ్జి తిలక్ గారిని అడిగారు. అప్పుడు తిలక్ గారు చెప్పిన మాటలు ఏవైతున్నాయో అవి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయినాయి. ఆయన ఏం చెప్పిందంటే, నేను దోషిని కాదు, కానీ మీ నియమాలు నన్ను దోషి అంటున్నాయి. నేను శిక్ష అనుభవించడానికి సిద్ధం, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను బయట ఉన్న దానికంటే నేను జైల్లో ఉంటేనే నా దేశం ఇంకా గట్టిగా పోరాడుతుంది. నా మౌనం మీ సామ్రాజ్యానికి ఇంకా పెద్ద ప్రమాదం అని చెప్పింది అనమాట. ఈ వ్యక్తి ఒకానొక కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి నిద్ర పట్టకుండా చేసింది. ఆయనకి 6 ఏళ్ల జైలు శిక్ష వేసారు అనమాట. బర్మాలో ఉన్న మాండలే జైలుకి పంపించేసారు. అక్కడ కండిషన్స్ చాలా దారుణం. ఒంటరి గది, ఆయనకు అప్పటికే వయసు అయిపోయింది, డయాబెటీస్ ఉంది, అయినా కానీ ఆయన కృంగిపోయిందా అంటే అస్సలు లేదు. ఆ జైలు గోడల మధ్య గీతా రహస్యం అనే ఒక అద్భుతమైన పుస్తకం రాసి, భగవద్గీత అంటే కేవలం సన్యాసం కాదు, అదొక కర్మయోగం, మన పని మనం చేయాలి, ఫలం ఆశించకూడదు అని దేశానికి ఒక లెసన్ చెప్పి వెళ్ళిపోయింది అనమాట. 1914 సంవత్సరంలో తిలక్ గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఆయన హోమ్ రూల్ లీగ్ ని ప్రారంభించాడు. స్వరాజ్యం ఇప్పుడే కావాలి అనే సందేశంతో దేశం మొత్తం తిరిగింది. కానీ ఆయన ఆత్మబలం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా శరీరం మాత్రం సహకరించలేదు. 1920 ఆగస్టు 1వ రోజు ఆ సింహం చివరి శ్వాస వదిలేసింది. ఇక్కడ ఒక అద్భుతమైన గుండెని తాకే విషయం ఉంది. తిలక్ గారు ఈ లోకం నుండి వెళ్ళిన అదే రోజు మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసిన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. గాంధీ గారు స్వయంగా తిలక్ గారి గురించి ఇలా చెప్పింది అనమాట, ఇక్కడ నవభారత నిర్మాత నిద్రపోతున్నాడని. ఒక విషయం మనం మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవాలి, తిలక్ గారు లేకపోతే గాంధీ గారి పోరాటానికి ఇంత బలమైన ఆధారం మాత్రం అస్సలు ఉండేది కాదు. స్వరాజ్యం అనే మాటను ప్రజలకు నేర్పించిన తిలక్ గారు మనం ఎదిరించగలం అనే ధైర్య బీజం ప్రజల్లో నాటింది తిలక్ గారు. తిలక్ గారు చనిపోయారు, కానీ ఆయన ఆలోచనలు మాత్రం చనిపోలేదు. ఆయన వెలిగించిన స్వతంత్ర జ్వాలనే తర్వాత ఒక మహా పోరాటంగా మారింది. సో ఫ్రెండ్స్, బాలగంగాధర్ తిలక్ గారి లైఫ్ నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, తప్పు జరుగుతుంటే ఎదుటివాడు ఎంత పవర్ఫుల్ అయినా సరే క్వశ్చన్ చేయడం మాత్రం అస్సలు మానొద్దు. మనం విడిపోతే వీక్ అవుతాం, కలిస్తే స్ట్రాంగ్ అవుతాం. లైక్ గణేష్ ఉత్సవం లాగా మాటలు కాదు, యాక్షన్ ముఖ్యం. మనకు ఫ్రీడమ్ ఊరికే రాలేదు. ఇలాంటి ఎందరో మహానుభావులు వాళ్ళ రక్తాన్ని సాక్రిఫైస్ చేయడం వల్ల వచ్చింది. వాళ్ళు కలలుగన్న ఇండియాని మనం నిర్మించాలంటే ఫస్ట్ మనం మన రైట్స్ కోసం, మన దేశం కోసం నిలబడాలి. ఈ వీడియో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిందని నేను అనుకుంటున్నా. మీకు గనక తిలక్ గారి లైఫ్ లో ఏ ఇన్సిడెంట్ బాగా టచ్ అయిందో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మేము ఇలాంటి 70 to 80 అన్నోన్ సీక్రెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఈ సిరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఇమీడియట్ గా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.